నీకేం ఫరక్ పడదు, దేవుని మీద పెట్టి మోసం చేసినోడి. ఇందిరమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరే పెట్టుకో, రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టింది అనుకుంటారు. నువ్వు గామె పేరు పెట్టి ఎగ్గొట్టుడు ఎందుక? 2 బడ్జెట్లలో పెట్టిరు, ఈ బడ్జెట్లో కూడా పెట్టిరు. నేను మొన్ననే పోయినసారి చెప్పలేదు, మళ్ళీ ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా భయ్ అన్న. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది, ఏప్రిల్ మే జూన్ జూలై 4 నెలలకైతే మళ్ళీ లేదు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వరకు వచ్చింది లేదు. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు నువ్వు మోసం చేయనుడు అన్నాడు రేవంత్ రెడ్డి. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? నువ్వు కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవుడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవుడు, ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా వినబడతా ఉంది. మొన్నేదో రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బద్దలైన సూర్యుడు అటున్నోడు ఇటు కొడిసినా. నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీదికి పెట్టినా, తలకాయ కిందికి పెట్టినా, అటున్న సూర్యుడు ఇటు కొడిసినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్. దీని ఎవరు ఆపలేడు, ఎవరు కూడా ఆపలేడు. బరాబర్ పక్క అయిపోయింది. ఎదురు చూస్తున్నారు ఇప్పుడు, ఇక ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్ల అయిపోయింది. सही बोले, दूध का दूध हो गया, पानी का पानी हो गया, कुल्लम कुल्ला हो गया, सब समझ गए. కేసులు పెట్టి రాసి పెట్టి మళ్ళీ వచ్చినాక వారి మీద 4 పెట్టి గట్టిగా బొక్కలు నొక్కుదాం. ఇక మొన్నటిదాకా మనం అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన ఆర్డీఓ ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి, ఈ విధాలు ఆడుకుంటున్నాం. ఈ తాప ఈ పని చేద్దాం, జర ఎక్కువ జాదా హుషారు నకరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ తాప 2 పనులు చేద్దాం. వాడిని ఇడిచే సవాలే లేదు. ఇక బరాబర్ గట్టిగా చూసుడే, ఈసారి ఎవరిని ఇడిచేది లేదు. మనం మొన్నటిదాకా ఒకటే పని 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 అని పనేం పనే పడ్డాం మనం. కానీ వీళ్ళది ఉత్తదే అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటుండే మేము ఏం బంద్ చేసినాం, అన్ని నడిపినాం కదా అంటుండు. నువ్వు నా బసవేశ్వర ఎందుకు బంద్ చేసినావు? నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు బంద్ చేసినావు రేవంత్ రెడ్డి? బసవేశ్వర సంగమేశ్వర అయితే నా అందోల్ జోగిపేటకు 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఒకటే సింగూరు కింద 2 మండలాలు, పుల్కల్, అందోల్, 2 మండలాలకు మాత్రమే 40,000 వాడుతున్నాయి. రేపు బసవేశ్వర సంగమేశ్వర అయితే మిగతా 6 మండలాల్లో 1,50,000 ఎకరాలు కాలువల కింద కాళేశ్వరం నీళ్లు వస్తాయి. ఇవాళ దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఆనాడు కేసీఆర్ వచ్చి నారాయణ ఖేడ్లో కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభం చేసిండు, స్టార్ట్ అయినాయి పనులు. కాంగ్రెస్ వచ్చింది, అటుకెక్కించింది. కొట్లాడదాం తప్పకుండా. జరిగి వాహనాలు తగ్గంగానే పాదయాత్ర పెట్టుకుందామా? ఎంతమంది తయారున్నారు నడవనికి? నాయంబడా అటే ఉండాలి మరి. వారం 10 రోజులు పొద్దుగాల వచ్చి సాయంత్రం పోవడం ఉండదు. బట్టలు తెచ్చుకోవాలి. తయారా? నడుద్దామా? రైట్, మీరందరు తయారుంటే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణ ఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర పెట్టుకుందాం. ఆ జహీరాబాద్ లో గణేష్ మన సిద్ధి వినాయక స్వామి ఉంటాడు. ఆ వినాయకుని దగ్గరికి పోయి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించమని చెప్పి మన నారాయణ ఖేడ్లోని అమ్మవారు బోరంచ అమ్మవారు, బోరంచ అమ్మకు మొక్కుదాం. బోరంచ టు సిద్ధి వినాయక స్టార్ట్ చేద్దాం. ఇక గట్టిగా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెడదాం. సో మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఏ దాంట్లో ఇడిచేది లేదు. ధైర్యంగా ఉండండి. మేము కొట్లాడతలేమా? మొన్న సవాల్ వేసిర్రు, మొన్న అప్పులు 8 లక్షల కోట్లు అన్నారు. ఇక ఇంకో 3 మంత్రులేమో గురుకుల టెండర్లలో స్కామ్ చేసేది. ఎవడన్నా కోడిగుడ్లలో కూడా పైసలు తింటాడే. అమ్మ ఎంత అన్యాయం ఇది.
పిల్లగాళ్ళ బూట్లల్లా చెప్పులల్లా డైల బెల్టుల బట్టలల్లా